Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. సార్ ఇప్పుడు మానవ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ, అలాగే చిన్న ఇమోషన్స్, భావోద్వేగాలు, అలాగే ఫ్యాంటసీలు, ఇలాంటి అంటే ఎవ్రీ జానర్ మీరు టచ్ చేయని సబ్జెక్ట్ లేదనుకుంటా నేను అనుకోవడం ఈ 30 సినిమాల్లో. బట్ మీకు తెలుసుంటుంది ఒక సబ్జెక్ట్ ఏదో మీరు టచ్ చేయలేదు అని. అదేమన్నా ఉందా సార్? ఏదన్నా ఇస్ దర్ ఎనీ సబ్జెక్ట్ లెఫ్ట్? అంటే నేను ఎక్కువ పాతి అసలు ఆలోచించనండి. ఇవాళ ఎవరన్నా ప్రొడ్యూసర్ వచ్చి ఇలాంటి సినిమా తీయాలి అనుకుంటే ఆ క్షణం నుంచే స్టార్ట్ చేస్తా ఆలోచించడం. ఇప్పుడు ఇలా చేయాలని కానీ ఇంకోటి ఏదో చేయాలని అంటే అలాగా సార్. ఇప్పుడు అవుట్ రైట్ కామెడీ, లేకపోతే అవుట్ అండ్ అవుట్ ట్రాజడీ, అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్, నేను అనేది ఇలా అంటే ప్రతి జానర్ టచ్ చేశారా, లేకపోతే ఏదన్నా ఒక జానర్ మిగిలిపోయిందా అని అడుగుతున్నాను. చాలా జానర్స్ మిగిలిపోయినాయండి. మిగిలి ఉంటాయి. అన్నీ కూడా మేము వెపన్స్ కింద తీసుకుంటుంటాం కదా. కానీ నాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఇప్పుడు నేను పోలీస్ కదా అనుకున్నాను అనుకోండి, ఠక్ మన అందరూ అంకుశాలు అలా ఆలోచిస్తారు. అలాగే పొలిటికల్ సినిమా అనుకున్నాండి, భారత్ బంద్ అని అంటే ప్రతిదీ 200 లీటర్లకి వెళ్ళిపోతుంటుందండి పైకి. అందుకని ఎక్స్పెక్టేషన్ జనంలో చాలా హెవీ, ఎక్కువ. అది మన బాధ్యత అండి. నేను ఒకసారి నిజంగానే మీరు అన్నట్టుగా ఒక మంచి కామెడీ సినిమా తీద్దాం బాగానే ఒక సినిమా తీశాను. అసలు ప్రొడ్యూసర్ థ్రిల్ అయిపోయి ఇది నేను అమ్మను, ఇది చాలా రోజులు ఆడుతున్నారు, అందరూ అలాగే ఫీల్ అయ్యింది. ఆ కామెడీ 2 సినిమాలు బాగా, కానీ అది అంత డిసప్పాయింట్ చేసింది కొంచెం. తర్వాత నేను అది రిలీజ్ అయిన ఒక 2 months 3 monthsకి విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నంలో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్, లాయర్స్, వీళ్ళు ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు నాకు దేవపుత్రుడి చూస్తే థ్రిల్ ఫీల్ అయిపోతారు. ఏం సినిమా సార్ అది, ఇన్ని ఎలా తీశారు సార్ అది, అలాగ అంజేయం సార్, శివుడినే చూసాం సార్ మేము, శివుడు కనపడ్డాడు సార్ మాకు, ఇలా మాట్లాడేస్తుంటారు వాళ్ళు పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ అందరూ కూడా. వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు, రండి సార్ మీరు ఇన్ని సినిమాలు తీస్తున్నారు కదా, ఓకే రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు అనగా, మీ గురువు గారు అనగా, విశ్వనాథ్ గారు అనగా, రాఘవేంద్ర గారు అనగా మేము థియేటర్కి ఎందుకు వస్తామంటే అందం చూపిస్తారు, నవ్వులు చూపిస్తారు, హృదయాన్ని పిండి సెంటిమెంట్ కూడా చూపిస్తారు. కాసేపు ఆ సెంటిమెంట్ ఫీల్ అవుతాం అనేది వస్తామండి. అంతేగాని మీరు అందరిలాగా కామెడీ సినిమాలు అవి తీసేకండి సార్, మేము డిసప్పాయింట్ అయిపోతాం సార్. మీరు కామెడీ సినిమా తీయొద్దండి, మీరు హృదయాన్ని ఆపాలి. అది మీరు కానీ, మీ గురువు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ ఊపుతారు మీరు స్టేడియంలో అన్నీ అనేది ఉందండి. అందుకని అలాగే ఉంచండి సార్ మీరు అని చెప్పారు. మనం పొరపాటు చేసేసాం అని. అందుకని ఎప్పుడు వీళ్ళందరినీ నేను ఎప్పుడు పేపర్ పెట్టుకు ఆలోచిస్తుంటే నా టేబుల్ మీద కూడా 1,000,000 మంది జనం నా చుట్టూ ఉన్నారు అనేది ఆలోచిస్తానండి. ఫుల్ కాన్షియస్గా చేస్తారు, వెరీ కాన్షియస్. డే టు డే అప్డేట్ అవ్వాలండి. అప్ టు డేట్ ఫార్ములాను అప్డేట్ చేయకూడదు. మీరు డైనింగ్ టేబుల్ ఎలా అయినా డెకరేట్ చేయండి, డిష్ మాత్రం మా పప్పు ఆవకాయ అన్నమే పెట్టాలి. మీరు అనవసరంగా కిచెన్ని డెకరేట్ చేయొద్దు, డిష్ని బాగా డెకరేట్ చేయండి. ఆ డిష్ బాగుంటే రోడ్డు మీద గాడిపోయి పెట్టి వండినా ఆ డిష్ బాగా వస్తుంది. కిచెన్ని బాగా డెకరేట్ చేసాం అమెరికా లెవెల్లో, అది జనానికి కనబడదు కదా. అందుకని డిష్ బాగుండాలి, డైనింగ్ టేబుల్ డెకరేషన్ ఉండాలి, ఆ డిష్ మీద మన నేటివిటీ ఉండాలి. ఆ నేటివిటీని మనం మిస్ అవ్వకూడదు అనేది ఎక్కువ ఆలోచిస్తాం. సో అప్పటి సూపర్ స్టార్స్, గ్రేట్ యాక్టర్స్, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ నలుగురితో మీరు సినిమాలు చేశారు. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో అయితే మీకు అద్భుతమైన అనుబంధం ఉంది. మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారనుకున్నాను నేను, సోదరులాగే ఉంటారంట. రామకృష్ణ బాలకృష్ణ అంటుంటాడు ఆయన. అండ్ మీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా అన్నీ మాతో స్టార్ట్ అవుతాయి. మంగమ్మ గారు మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల కృష్ణ కదండి, ముద్దుల కృష్ణ, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సెంటిమెంటల్ ఫిల్మ్స్. అయితే ఒక సినిమాలోనే ఎందులోనో మీరు బాలకృష్ణ గారిని రాముడు కృష్ణుడు ఇద్దరులాగా చూపించాలనుకున్నారండి. మంగమ్మ గారి మనవడు ఫస్ట్ పిక్చర్. మంగమ్మ గారి మనవడులో పాట ఉంటుంది. పాటలో రాముడు వేనివని, సుహాసిని, కృష్ణుడు వేనివని ఒక లైన్ ఉంటే నారాయణ రెడ్డి గారు బాగా రాశారు. దాన్ని రాస్తే నేను గోపాలరెడ్డి గారికి చెప్పా, ఏమండి ఇందులో అప్పుడు అన్న ఐడియా ఏంటంటే రామారావు గారు క్లిప్పింగ్స్ చేద్దామని. ఎందుకంటే రామారావు ఒక ఆయనే మిస్ అయ్యా సినిమాల్లో, సినిమా చేయలేదు, అందుకని క్లిప్పింగ్స్ చేద్దాం, అలాగా నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నా. తర్వాత ఎందుకో నాకు అనిపించింది రామారావు చేస్తే క్లిప్పింగ్ పెద్ద జనం రియాక్ట్ అవ్వరు, అన్ని సినిమాల్లో రామారావు చూస్తున్నారు కదా, పాలయ్యతో ఎందుకు వేయించకూడదు అనిపించింది.
అనిపించి గోపాలరెడ్డి గారికి చెప్పాను, ఏమండి బాలయ్య చేత ఏందామా గెటప్పులు అంటే, బాగుంటుందా బాగా ఉంటుందా అంటే, బాగుంటుంది ఎందుకంటే రామారావు గారికి వారసుడు బాలయ్య కదా, బాగుంటుందండి అన్న. అది చేద్దాం బాగానే ఉంటుంది, బాలయ్యకి చెప్పాం. అలాగే చేస్తాను, బాగానే ఉంటుంది, నేను చేస్తాను అన్నారు. అన్న తర్వాత మళ్ళీ రేపు మేకప్. ఆ నైట్ గోపాలరెడ్డి గారిని ఎవరో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. బాలయ్యతో ఫస్ట్ టైం వేస్తే గొడవ అయిపోతుంది ఈ సినిమాలో వచ్చే క్లిప్పింగ్స్ కదా అవి వేసేయచ్చు కదా రామారావు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయనకి కొంచెం టెన్షన్ వచ్చింది. వచ్చి ఈవినింగ్ ఈ టైంకి, రామకృష్ణ బాలయ్యతో వేస్తే కష్టమేమో, ఫస్ట్ అనుకున్నట్టు రామారావు క్లిప్పింగ్లో వేద్దాం మనం, నా మాట విని రామకృష్ణ, అందరూ చెప్తున్నారు ఇలాగా అన్నారు. అవునా అని ప్రొడ్యూసర్ని కాదనాలంటే నాకు టెన్షన్ వచ్చింది. ఇందులో బాలయ్య వచ్చాడు. వచ్చి చొక్కా తీసి, ఇగోండి ఇప్పుడే వెళ్ళొచ్చాం బ్యూటీ పార్లర్కి, మొత్తం హెయిర్ అంతా తీసేసాను. ఫాదర్ కూడా అలా తీసేస్తారు హెయిర్ అంతా కూడా, ఒక్క హెయిర్ కూడా ఉండకూడదు మనకి. రేపు పొద్దున్న రెడీ, నేను 4:45కి ముహూర్తం పెట్టాను, మేకప్ అది ఇది అని చెప్పాడు. అప్పుడు గోపాలరెడ్డి గారు ఇప్పుడు చెప్తే కొమ్ములిపోతుందండి, రెడీ అయిపోయి వచ్చాడు. దేవుడిని బాగా వేద్దాం మీరు అంటే, అవునవునవును పాపం బాలయ్య అలా వచ్చేసాడే అని అందరూ టెన్షన్ పడి పొద్దున్నే 4:45 మేకప్ రూమ్ అక్కడ మద్రాసులో. ఇందులో ఒక ఆయన పెట్టెట్టుకొని టింగ్ 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 అని వస్తున్నాడు. ఆయన ఎవరో పాత్ర మాకు తెలియదు. బాలయ్య చూసి, రండి పీతాంబరం గారు నమస్తే అని, ఏంటి వచ్చారు మీరు అన్నారు. పీతాంబరం గారు డైరెక్టర్ గారి ఫాదరు, ఆయన రామారావు పర్సనల్ మేకప్ ఆయన కృష్ణుడికి గెటప్పులన్నిటిగా ఆయన వేస్తాడు. రండి ఏంటి ఇలా వచ్చారు ఏంటంటే, రాత్రి నాన్న ఫోన్ చేశారు, పొద్దున్న నీవు ఏదో కృష్ణుడి గెటప్పు రాముడి గెటప్పు వేస్తామంటు కదా, మేకప్ చేయమని పిలిచారు నన్ను. పెద్ద ఆయనకి తెలిసిపోయి అంత ప్రిపేర్ చేశాడు ఆయన, మేకప్ మ్యాన్ పిలిచాడు, పొద్దున వచ్చాడు ఆయన. అమ్మ అవునా అంటే కూర్చున్నాడు ఆయన అని సరిదాడు. బాలయ్య అమ్మో నాన్నగారికి మేకప్ వేసాం, మేము ఎలా ఉంటాము, ఈయన చూస్తే టెన్షన్ వచ్చింది బాలయ్యకి. పర్లేదు బాలయ్య నీకు బాగుంటుంది కదా అంటే, ఇంతలోగా ఒక చిన్న డోర్కి ఈవెన్ సౌండ్, ఎన్టీ రామారావు గారు కాషాయ బట్టలతోటి వచ్చి కూర్చో గాడిదా ఏమది దేవుడు దండం పెట్టుకో అని మేకప్ దగ్గర కూర్చొని, పీతాంబరం గారితో కూర్చొని ఆయనే మేకప్ వేసుకొని, బ్లూ ఇలా ఉండాలి, ఇంకా బ్లూ ఉంటే కొంచెం బ్లూ ఉండాలి, కొంచెం రెడ్ వేయండి అని అలాగ ఆయన కలిపి, రా బాలయ్య మా రెస్పాన్సిబిలిటీ అప్పు చెప్తున్నాం మీకు, గుర్తుపెట్టుకో అని ఆయనే బొట్టు పెట్టి దగ్గరుండి మేకప్ వేయించాడు.